హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విష్ణుప్రియ ఎక్స్ప్లోర్స్. ఇప్పుడు నేనైతే క్లబ్ పలోలం రిసార్ట్లో ఉన్నాను. ఇదైతే సౌత్ గోవాలో ఉంది. మేమైతే ఇక్కడికి May 5th వచ్చాము, బై ఎయిర్ వచ్చాము. దబోలిన్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ రిసార్ట్ అయితే 62 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మేమైతే ఒక కార్ హైర్ చేసుకొని ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి రావడానికి 1 hour 30 minutes పట్టింది. అండ్ క్యాబ్కి అయితే 2500 రూపీస్ ఛార్జ్ చేశాడు. అండ్ ఇప్పుడు నేను మీకు ఈ రిసార్ట్ మొత్తం చూపిస్తాను, ఒకసారి చూడండి. అండ్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను, ఎంత ఛార్జ్ చేశారు ఏంటి మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేమైతే ఈ రిసార్ట్ని అగోడాలో బుక్ చేసుకున్నాము. ఇదైతే 3500 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ డేకి, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. మేమైతే ఇక్కడ 3 days స్టే చేసాము. అండ్ ఇదైతే పలోలం బీచ్కి 500 meters డిస్టెన్స్లోనే ఉంది. మనకైతే బీచ్కి రావడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది, చాలా దగ్గరగా ఉంది. అండ్ ఇదైతే ఫ్యామిలీస్ స్టే చేయడానికి అయితే చాలా బాగుంది. అండ్ రిసార్ట్ కూడా చాలా క్లీన్గా, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే రిసెప్షను. మనకు కనిపించేదైతే ఎంట్రన్స్. ఇటు నుంచే రావాలి ఈ రిసార్ట్ లోపలికి. అండ్ ఇక్కడ వీళ్ళు 2 wheelers కూడా రెంట్కి ప్రొవైడ్ చేస్తున్నారు. 1 2-wheeler అయితే 350 పర్ డేకి అలా ఛార్జ్ చేస్తున్నారు. ఇటు రైట్ హ్యాండ్ సైడ్లో ఉండేది క్యాంటీన్. ఇప్పుడు నేను రూమ్ మొత్తం వీడియో తీసి చూపిస్తాను. లోపలంతా ఎలా ఉంది ఏంటి మొత్తం చూపిస్తాను మీకు. బెడ్ సరిపోకపోతే 1 bed ఎక్స్ట్రా వేస్తారు. దానికి ఏం సపరేట్గా ఏం ఛార్జ్ చేయరు. డ్రెస్సింగ్ టేబుల్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా మనకి క్లోత్స్ పెట్టుకోవడానికి వార్డ్రోబ్ ప్రొవైడ్ చేశారు. ఇదైతే వాష్రూమ్. పర్లేదు, అంత నీట్గా ఉందని చెప్పలేను, యావరేజ్గా ఉంది. ఇప్పుడైతే డిన్నర్ చేయడానికి వచ్చాము. పన్నీర్ కర్రీ అండ్ ఇంకా జీరా రైస్ ఆర్డర్ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ పెయింటింగ్స్ కనిపిస్తున్నాయి కదా, వాళ్ళకి పెట్టి ఉన్నారు. ఇవైతే సేల్కి పెట్టారు. అండ్ దిస్ ఈజ్ ద నైట్ వ్యూ. చూడండి ఎంత బాగుందో. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.